అవును మిత్రమా, ఈ డే ప్లానింగ్ ఫ్యూచర్ ప్లానింగ్ లా ఈ డే ప్లానింగ్ ఏంటి అని అనుకుంటున్నారా? అవును మిత్రమా, ఈ డే ప్లానింగ్ అనేది కూడా ఉండాలి. అంటే ఒక టైం టేబుల్ లాగా ఉండాలి. మార్నింగ్ ఈ టైంకి లెగవాలి, ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి అది కంప్లీట్ చేయాలి అని అలా టైం టేబుల్ అనేది ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ఇలా ప్లాన్ చేసుకొని డే అనేది స్టార్ట్ చేయాలి. ప్రతిరోజు కూడా నిద్రపోయే ముందు ఇలా ప్లానింగ్ అనేది చేసి ఒక టైం టేబుల్ లాంటిది ప్రిపేర్ చేయాలి. దీనివల్ల మీరు ఎంతో లాభాన్ని పొందొచ్చు. దీనివల్ల మీరు లాభాలు ఎంతో పొందొచ్చు మిత్రమా. అంటే మొట్టమొదట మీరు మీ టైం అనేది చాలా సేవ్ చేసుకోవచ్చు. మీ టైం అనేది ఎంతో సేవ్ అవుతుంది ఈ ప్లానింగ్ వల్ల. రెండోది, మీరు ఏ పనులనైతే కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నారో, ఏ పనులనైతే మొత్తం ఫినిష్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ పనిని మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు ఈ డే ప్లానింగ్ కనుక ఉంటే. కనుక ఈ డే ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి మిత్రమా. ఇది ఓన్లీ స్టూడెంట్స్ కే కాదు, ఇది ఓన్లీ స్టూడెంట్స్ కో లేక ఇంకెవరికో కాదు మిత్రమా. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఈ డే ప్లానింగ్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మిత్రమా. ఇది గుర్తుపెట్టుకో, ప్లానింగ్ అనేది లేకుండా ఏ పనైనా సరే అసాధ్యం. ప్లానింగ్ అనేది లేకుండా అది ఏ పనైనా సరే అసాధ్యం మిత్రమా. కనుక ఈ ప్లానింగ్ తో పాటు ఈ డే ప్లానింగ్ అనేది కూడా వేసుకో. ఏదైనా సాధ్యమవుతుంది. ఏదైనా సాధ్యం అవ్వాలి అని అంటే, ఏదైనా పని కంప్లీట్ అవ్వాలి అని అన్నా ఈ డే ప్లానింగ్ అనేది, ఈ ప్లానింగ్ తో పాటు ఈ డే ప్లానింగ్ అనేది కూడా వేసుకో మిత్రమా. నీ లైఫ్ లో నువ్వు సక్సెస్ అనేది ఖచ్చితంగా అవుతావు మిత్రమా. నీ లైఫ్ లో నీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది మిత్రమా. ఇది ఒకసారి ఆలోచించుకో. ప్లానింగ్ అనేది ఉంటే పని ఏదైనా సరే సక్సెస్ అవుతుంది. కొంతమందికి ఏమో సక్సెస్ దాకా వెళ్ళి ఫెయిల్ అవుతూ ఉంటుంది. అదే ప్లానింగ్ ప్లస్ డే ప్లానింగ్ రెండింటితో ముందుకు వెళ్తే పని అనేది ఖచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతుంది మిత్రమా. ఇది గుర్తుపెట్టుకో మిత్రమా. ప్లానింగ్ తో ఎవరైతే ముందుకు వెళ్లరో వారి పని అనేది విఫలమవుతుంది. ఇలా విఫలమవుతూ ఉంటుంది ఎంతో మందికి. దాదాపు పనులు ఫెయిల్ అయ్యేది ఎందుకు, విఫలమయ్యేది ఎందుకు అంటే ఈ ప్లానింగ్ అనేది లేకపోవడం వల్ల. కానీ ప్లానింగ్ చేస్తే ఏ పనైనా సరే సక్సెస్ అవ్వచ్చు, లేదా సక్సెస్ దాకా వెళ్ళి ఫెయిల్ అవ్వచ్చు. కానీ డే ప్లానింగ్ ప్లస్ ప్లానింగ్ తో ముందుకు వెళ్ళు మిత్రమా. నీ పని అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా దక్కుతుంది మిత్రమా. ఇది గుర్తుంచుకో. ప్లానింగ్ ప్లస్ డే ప్లానింగ్ తో ముందుకు వెళ్ళు. నీ పని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నీకు సక్సెస్ ని ఇస్తుంది. ఇది రాసి పెట్టుకో. ప్లానింగ్ ప్లస్ డే ప్లానింగ్ తో ముందుకు వెళ్ళు మిత్రమా. సక్సెస్ అనేది నీ సొంతం అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.